సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 1 రిజల్ట్స్ మనకు నైట్ అనౌన్స్మెంట్ చేశారండి. సో స్టూడెంట్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఉన్న డౌట్స్ లైక్ ఫీజు ఎంత పే చేసుకోవాలి, అది ఫస్ట్ ఇయర్ ఫీజా లేకపోతే ఫస్ట్ సెమిస్టర్ ఫీజా, కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు వెళ్ళాలి, కట్ ఆఫ్స్ ఏ విధంగా చూసుకోవాలో ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో మీరు కట్ ఆఫ్స్ ఎలా చూసుకోవాలి, ఫేజ్ 2లో మీరు ఎలా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో ఫస్ట్ పర్సనల్ మెసేజెస్ వచ్చాయి చాలా మందికి. సో ఎవరైతే ఇంకా సీట్స్ చూసుకోలేరో మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. అక్కడ ఫస్ట్ పాయింట్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1. ఇందులో మీకు సీట్ వచ్చిందా లేదా ఆ లింక్ క్లిక్ చేసుకోవాలి. అందులో హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్ అయితే ర్యాంక్, స్కోర్ అయితే స్కోర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకు కొంతమందికి సీట్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. సీట్ నాట్ అలాటెడ్ అంటే ఈ ఫేజ్లో మీకు ఏ కాలేజీలో కూడా సీట్ రానట్టు. సో మీరు ఏం చేయాలి, ఫేజ్ 2లో మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరికైతే సీట్ వచ్చిందో సీట్ అలాట్మెంట్ అని పడుతుంది. సో కంప్లీట్గా మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ ఎంత ఫీజు పేమెంట్ చేయాలి, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, మీ క్యాస్ట్ డీటెయిల్స్ అవన్నీ పడతాయి. సో అలాంటి వాళ్ళకు సీట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి అక్కడ కాలేజ్ లాగిన్ ఉంటుంది. ఆ కాలేజ్ లాగిన్ ఆప్షన్ మీకు కాదు, కాలేజ్ వాళ్ళకు, మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో వాళ్ళకు. సో ఆ సెకండ్ ఆప్షన్ చాలా మంది క్లిక్ చేస్తున్నారు, అది మీకు కాదండి. సో వదిలేసేయండి. థర్డ్ ఆప్షన్ ఉంది అక్కడ, కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1. సో అది ఆల్ తెలంగాణలో ఉన్న ఏవైతే ఎంటెక్ కాలేజెస్ ఉంటాయో అందులో మీరు కట్ ఆఫ్స్ చూసుకోవచ్చు. సపోజ్ సిబిఐటి అనుకున్నారు, సిబిఐటి క్లిక్ చేసుకొని మీరు సిబిఐటిలో ఏ బ్రాంచ్, ఏ స్పెషలైజేషన్ అనుకున్నారో ఆ స్పెషలైజేషన్లో క్లిక్ చేస్తే మీకు అందులో ఎవరెవరిని తీసుకున్నారు, గేట్ వాళ్ళని ఎంతమందిని తీసుకున్నారు, పీజీ సెట్ వాళ్ళని ఎంతమంది తీసుకున్నారు, ప్రతి కేటగిరీలో ఎంత చూసుకున్నారు, కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, లాస్ట్ కట్ ఆఫ్ మీరు చెక్ చేసుకోవచ్చు. అన్నీ చూసుకోవచ్చు. అన్నీ చూసుకొని మీరు అనాలిసిస్ చేసుకొని ఫేజ్ 2లో మీరైతే ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఫీజు గురించి ఇప్పటికీ డౌట్ పడుతున్నారు. నేను క్లియర్గా వీడియోస్లో చెప్పాను. సో ఇప్పుడు అక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజు డీటెయిల్స్ దగ్గర కోర్స్ ఫీ అని ఎంత అయితే ఉంటుందో, కోర్స్ ఫీ అది సెమిస్టర్ ఫీజు, ఇయర్ ఫీ కాదు, సెమిస్టర్కి అంత పే చేయాలి. సో ఫైనల్గా మీకు పింక్ కలర్లో ఎంత అయితే ఉంటుందో అది మీరు ఫస్ట్ సెమిస్టర్ అమౌంట్ పే చేసుకోవాలి ఆఫ్టర్ ఫీజు రియంబర్స్మెంట్. సింపుల్గా పింక్ కలర్లో ఎంత ఉంటుందో అది ఈచ్ సెమ్కి మీరు పే చేసుకోవాలి. సో 4 సెమిస్టర్కి ఇంటూ 4 మల్టిప్లై చేస్తే ఈ 2 ఇయర్స్ మీరు ఇంత పే చేయాలని దాని మీనింగ్. సో ఇప్పుడు మనకు పింక్ కలర్లో ఉన్నది ఫస్ట్ సెమిస్టర్ ఫీజు, అది మీరైతే పేమెంట్ చేసుకోవాలి. గేట్ స్టూడెంట్స్ మీకు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఎంత ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. పీజీ సెట్ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, 100 రూపీస్ మాత్రమే చూపిస్తుంది పింక్ కలర్లో. మిగతా పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి పర్ సెమ్కి 28,500 వస్తుంది. సో అది సెమిస్టర్ ఫీ నుంచి తీసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉందో అది పే చేసుకోవాలి. సో సింపుల్గా పింక్ కలర్లో ఉన్న అమౌంట్ మీరైతే పే చేసుకోవాలి. సో ఇప్పుడు కాలేజ్ రిపోర్టింగ్ అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఈ కాలేజ్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలి, కాలేజ్ కూడా వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ కాలేజ్ మీ మీద బుక్ అవుతుంది. సో యాజ్ పర్ నోటిఫికేషన్ 28, 29, 30 ఈ 3 days ఛాన్స్ మాత్రమే ఇచ్చారు. సో ఈ డేట్స్లో మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు వెళ్ళిన తర్వాత కాలేజ్ నచ్చి మీ దగ్గర అన్ని సర్టిఫికెట్స్ లేకపోయినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా అంటే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసి బయట జిరాక్స్ షాప్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని అలాట్మెంట్ ఆర్డర్ మీరు కాలేజ్లో జాయిన్ అయిపోండి. సో ఇప్పుడు ఫేజ్ 1 టు ఫేజ్ 2 డౌట్స్ చాలా మంది అడుగుతున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయిపోయిన మళ్ళీ చెప్తున్నాను. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక క్యాండిడేట్కి సిబిఐటి వచ్చింది, సిబిఐటిలో జాయిన్ అయిపోయాడు. ఫేజ్ 1లో సర్టిఫికేట్స్ ఇచ్చాడు, సమ్ అమౌంట్ ఆన్లైన్లో పే చేశాడు. ఇప్పుడు అతని డౌట్, సపోజ్ ఫేజ్ 2 ఓయూ కానీ జేఎన్టీ వస్తే నా సర్టిఫికేట్స్ కావచ్చు అమౌంట్ నాకు ఎలా ఇస్తారా అంటే ఇస్తారు. సర్టిఫికేట్స్ మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. సపోజ్ ఓయూలో వచ్చింది ఫేజ్ 2లో, మీరు సర్టిఫికేట్స్ వెళ్ళి తెచ్చుకొని ఆ ఆన్లైన్లో ఏదైతే పింక్ కలర్ అమౌంట్ పే చేస్తారో అవి ఈ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సపోజ్ ఫేజ్ 1లో హై అమౌంట్ ఉన్న కాలేజ్ వచ్చింది, ఫేజ్ 2లో కొంచెం తక్కువ అమౌంట్ ఉన్న కాలేజ్ వస్తే ఆ అమౌంట్ ఎక్స్ట్రా ఏదైతుందో అది మీకు రీఫండ్ అవుతుంది. ఆ రీఫండ్ ప్రాసెస్ వేరుంటుంది. సపోజ్ ఫస్ట్ ఫేజ్ కాలేజ్ ఫీజు తక్కువ ఉంది కానీ ఫేజ్ 2లో ఎక్కువ వచ్చింది, ఎక్కువ వస్తే ఆ ఎంత ఎక్కువ అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు ఏ కాలేజ్ వచ్చినా 100 రూపీస్ ఉంటుంది. ఈ పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు తక్కువ ఉంటే మీరు రీఫండ్ అయిపోతుంది. ఎక్కువ వచ్చింది ఫీజు అనుకుంటే అది మీరు ఎక్స్ట్రా పే చేసుకోవాలి. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఫీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సెకండ్, సర్టిఫికేట్స్ మీరు పాత కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవాలి, వాళ్ళు ఇస్తారు, నో ప్రాబ్లం, వాళ్ళు కాలేజ్ చేంజ్ అయిందంటే ఇచ్చేస్తారు. థర్డ్, ఇప్పుడు మీరు కొన్ని కాలేజ్ పెట్టారు, ఫేజ్ 1లో ఏ కాలేజ్ అవుతుందో అదే వచ్చింది, మళ్ళీ ఆ ఫేజ్ 1 కాలేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫేజ్ 2 మీనింగే మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. మళ్ళీ ఫేజ్ 2లో వేరే కాలేజ్ వచ్చింది, మళ్ళీ దీనికన్నా
ఫేజ్ 1 కన్నా వరస్ట్ అని వస్తే మళ్ళీ నేను ఫేజ్ 1కి వెళ్ళిపోవచ్చా? సో సింపుల్ లాజిక్ అండి. ఫేజ్ 2 ఎందుకు పెడుతున్నారు మీరు? ఫేజ్ 1 కన్నా బెటర్ కాలేజ్ కోసమే కదా. మళ్ళీ అక్కడ దీనికన్నా చిన్న కాలేజ్ ఎందుకు పెడతారు మీరు? ఫేజ్ 2లో పెట్టబోయే కాలేజ్లో ఎక్కడ వచ్చినా నేను పోతా అనుకునే కాలేజ్ మాత్రం పెట్టాలి. సో మీరు ఇన్వాలిడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలా మంది. ఫేజ్ 2 దాని మీనింగ్ ఏంది? బెటర్ కాలేజ్, బెటర్ కోసమే చూస్తారు కదా ఎవరైనా. బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. మళ్ళీ దానికన్నా చిన్న కాలేజ్లో అన్వాంటెడ్ కాలేజ్ పెట్టి మళ్ళీ నాకు ఫేజ్ 1 కాలేజ్ కావాలంటే అట్లా ఇవ్వరు. వన్స్ ఫేజ్ 2లో కాలేజ్ చేంజ్ అయితే ఫేజ్ 1 కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి సింపుల్గా. సో కీప్ బెటర్ కాలేజ్ మాత్రమే. సో ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. కాలేజ్ చేంజ్ అవ్వకపోతే మీ పాత కాలేజ్ ఉంటుంది. చేంజ్ అయితే ఫేజ్ 1 కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఇన్కమ్ అప్డేట్. సో ఇన్కమ్ మనకు పీజీసెట్ వెబ్సైట్లో కింద మనకు హెల్ప్ లైన్ కింద ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. అది క్లిక్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి మీరు కంపోజ్ ఆప్షన్ ద్వారా అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అని క్లిక్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ అయిన తర్వాత మీకు ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. ఫేజ్ 2 మోస్ట్లీ ఆగస్టు 10th తర్వాత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాలేజ్ రిపోర్టింగ్ జస్ట్ 30 జూలై వరకే ఇచ్చారు. అది 30 జూలై రోజు ఈవినింగ్ ఎక్స్టెండ్ చేస్తారు. కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ టు ఆగస్టు 5, ఆగస్టు 7 ఇట్లా ఇస్తారు. సో సపోజ్ ఇంక్రీజ్ అయితే మీకు ఆగస్టు 10th తర్వాత ఉంటుంది. ఇంక్రీజ్ అవ్వకపోతే ఆగస్టు 5 తర్వాత ఉంటుంది. సో 99% ఈ కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఉన్న సర్టిఫికేట్స్తో వెళ్ళండి. వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చేస్తా అంటేనే మీరు ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేయండి. వన్స్ ఆ కాలేజ్ బాగుంది, ఓకే నేను వెళ్తా అనుకున్నప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేసి జిరాక్స్ షాప్కి వెళ్ళి మీరైతే వెళ్ళి లైక్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే వెళ్ళండి. అండ్ కొంతమంది లైక్ ప్రైవేట్ కాలేజ్ అయినా ఓయూ జేఎన్టీ అయినా మనకు అడ్మిషన్ ఫీ అని మిస్లేనియస్ ఫీజ్ 5,000 to 10,000 వరకు అడుగుతారు. ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది మీరు కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. సపోజ్ నాకు ఫేజ్ 2 వేరే కాలేజ్ వస్తే నాకు ఇది ఇస్తారా అని అడగాలి. ఇస్తాము అంటే ఇస్తారు, లేదు అంటే ఇవ్వరు. సో మళ్ళీ ఫేజ్ 2లో వేరే కాలేజ్ వస్తే ఆ కాలేజ్ కూడా 5,000 to 10,000 వరకు వాళ్ళు అడుగుతారు. ఆ అమౌంట్ కూడా మీరైతే పే చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము కట్ ఆఫ్స్ ఏ విధంగా చూసుకోవాలి ప్రతి కాలేజ్లో, సో ఎవరికి ఎట్లా ర్యాంక్స్ వచ్చాయి అవి ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ ఆఫ్స్ ఏ విధంగా చూసుకోవాలి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1 ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. సో ఇది మాత్రమే స్టూడెంట్స్కి, ఇది కాలేజ్ లాగిన్ అనేది స్టూడెంట్స్కి కాదు, కాలేజ్ వాళ్ళకు. సో ఇది క్లిక్ చేయండి, మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆల్ ఎంటెక్ కాలేజెస్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. సో మీరు అన్ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ సిబిఐటి కావాలనుకుంటున్నాడు సపోజ్. సో ఇక్కడ ఏం చేయాలంటే సిబిఐటి అని సెర్చ్లో కొట్టండి. సెర్చ్లో కొడితే సో మనకు అది స్క్రోల్ డౌన్ అయిపోతుంది లైక్ సిబిఐటికి సంబంధించింది. సో సిబిఐటి క్లిక్ చేసిన తర్వాత మనకి ఏవేవి అయితే కావాలో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇవి చూద్దాం ఒకసారి. సో ఏవైతే స్కోర్ రిలేటెడ్ ఉంటాయో, స్కోర్ అనేది మనకు గేట్ ద్వారా ఫిల్అప్ అయిన స్టూడెంట్స్ ఏదైతే పర్సంటైల్ కావచ్చు, ర్యాంక్ కావచ్చు అవి ఉంటాయో మనకి ఇక్కడ పీజీ సెట్ ద్వారా. సో మీరేం చేయాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీబీ ఉంది, బీసీబీలో గేట్లో చూసుకోండి అండ్ బీసీబీ పీజీ సెట్లో కూడా చూసుకోండి. సో ఇక్కడ ర్యాంక్స్ చూసుకోండి వాళ్ళవి. ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీబీ ఇక్కడ ర్యాంక్ 33కి కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ బీసీబీ 153, నెక్స్ట్ బీసీసీ ఇది. సో బీసీబీలో మనకు ఎగ్జాంపుల్ పీజీ సెట్లో కట్ ఆఫ్ ఎట్లా ఉంది అంటే లాస్ట్ కట్ ఆఫ్ 153. సో 153 వరకు మనకు కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇట్లా చూసుకోవాలి. నెక్స్ట్ ఓసీ జనరల్ ఉంది. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు, ఓసీ జనరల్ వాళ్ళు ఉంటారు. సో ఓసీ లాస్ట్ మనకు ఫీమేల్లో 183 కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇట్లా మీరు మీ కేటగిరీ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎస్టీలో ఒక క్యాండిడేట్ని తీసుకున్నారు, ఇక్కడ ఎంత 1049కి వెళ్ళిపోయింది కట్ ఆఫ్. సో ఇక్కడ అతనికి ఎస్టీ ఫీమేల్ కేటగిరీలో వచ్చింది. సో ఫీమేల్ కాబట్టి కొద్దిగా ర్యాంక్ ఎక్కువ వచ్చింది, అదే మేల్ కేటగిరీకి రాదు. సో ఇక్కడ మెయిన్ గా జనరల్ ఉంటుంది, ఉమెన్ ఉంటుంది. జనరల్ ఉమెన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే జనరల్లో ఎవరు టాప్ లో ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు, మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు. ఉమెన్ అంటే ఉమెన్ కి మాత్రమే ఇస్తారు. సో ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి 33% లో ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 సీట్స్ ఉంటే మ్యాండేటరీగా ఒక 1 సీట్ వచ్చేసి ఫీమేల్కి వెళ్ళిపోతాయి. సో ఫీమేల్స్ మనకు ఎక్కువ ఉంటారు. సో ఇట్లా మీరు కట్ ఆఫ్ చూసుకోండి. సపోజ్ ఇప్పుడు జేఎన్టీలో చూద్దాం అనుకుంటున్నారు, జేఎన్టీ అని క్లిక్ చేయండి. సో జేఎన్టీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రోల్ డౌన్ చేసుకొని ఇప్పుడు జేఎన్టీ సుల్తాన్పూర్, మనకి ఇక్కడ కొండగట్టు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కుక్కట్పల్లి చూద్దాం ఒకసారి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మనకు జేఎన్టీలో చూద్దాం.
సెర్చ్ అని క్లిక్ చేయండి. సెర్చ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మోస్ట్లీ అందరు గేట్ తోనే ఫిల్అప్ అయిపోయారు. సో నేను చెప్పాను కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు గేట్. సో ఇక్కడ చూడండి అందరు గేట్ స్టూడెంట్స్, ఇక్కడ ఓన్లీ ఒక్క క్యాండిడేట్ పీజీ సెట్ వాళ్ళని తీసుకున్నారు. సో ఇప్పుడు గేట్ లో చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్టీ ఉంది, ఎస్టీ మేల్ ఫీమేల్. సో స్కోర్ చూడండి 288 మేల్ కి వచ్చింది ఎస్టీ, ఎస్టీ ఫీమేల్ కి 249 వచ్చింది. సో లాస్ట్ కట్ ఆఫ్ మనము ఇప్పుడు ఎస్టీలో ఎలా కట్ ఆఫ్ అంటే 249 ఇస్ ద ఫీమేల్ కట్ ఆఫ్, మేల్ కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ 288 కి ఆగిపోయిందని దాని మీనింగ్. అది ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 అట్లా చూసుకోండి. ఇప్పుడు గ్రూప్ 3లో మనకు కట్ ఆఫ్ వచ్చేసి 361, ఎస్సీ గ్రూప్ 2లో మనకు 318. సో ఇది ఫీమేల్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వచ్చినా ఇచ్చారు. సో ఇట్లా మీరు ప్రతిదీ చూసుకోవచ్చు, బీసీఈ కావచ్చు అన్ని. సో ఇట్లా మీరు చూసుకోవచ్చు. పీజీ సెట్ లో ఒక క్యాండిడేట్ ని వాళ్ళు ఫిల్అప్ చేసుకున్నారు. సో ఇంకొక గ్రూప్ అయితే చూద్దాం. సో జేఎన్టీయూలోనే ఇప్పుడు జేఎన్టీయూ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చూద్దాం. సో స్ట్రక్చరల్ ఇంజనీర్ లో మనకు గేట్ వాళ్ళని ఒక 4 మెంబర్స్ ని తీసుకున్నారు. ఇక్కడ చూడండి 4 స్టూడెంట్స్ ని. పీజీ సెట్ వాళ్ళని ఇంతమందిని తీసుకున్నారు. సో పీజీ సెట్ 16 ర్యాంక్స్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీసీడీ అనుకున్నారు. సో బీసీడీలో 16 ర్యాంక్, నెక్స్ట్ బీసీడీలో 43 ర్యాంక్, బీసీడీలో 58 అండ్ 59. సో ఇప్పుడు ఇక్కడ వరకు మనకు అయిపోయింది కట్ ఆఫ్ 59 ర్యాంక్. పీజీ సెట్ లో 59 ర్యాంక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, వీళ్ళు ఎవరన్నా సీట్ ఫేజ్ 1 లో జాయిన్ అవ్వకపోతే అప్పుడు ఈ బీసీడీ క్యాండిడేట్స్ కి మనకు ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఈ బీసీడీలో వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు ఫేజ్ 1 లో, అప్పుడు ఇవన్నీ వేకెన్సీ కింద రావు. సో ఫేజ్ 2 లో మీకు ఛాన్స్ రాదు. ఎవరైతే సీట్ కోసం వెయిట్ చేసుకుందాం అనుకుంటున్నారో రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే కేటగిరీలో ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 2 ఉంది. ఎస్సీ గ్రూప్ 2 లాస్ట్ కట్ ఆఫ్ 276. సపోజ్ ఈ క్యాండిడేట్ జాయిన్ అవ్వకపోతే ఫేజ్ 1 లో ఇతని కన్నా బెటర్ ర్యాంకర్ ఎవరైనా వస్తే అతనికి ఇస్తారు, ఇతనికి ఇవ్వరిగా. సో మీరేం చేయాలి, ఇప్పుడు ఫేజ్ 1 లో వచ్చిన సీట్ ని మీరు బుక్ చేసుకుంటే మీకు ఒక కాలేజ్ అయితే ఉంటుంది. బుక్ చేసుకొని కాలేజ్కి వెళ్ళాలి. లేకపోతే మీకన్నా బెటర్ ర్యాంకర్స్ ఎవరైనా ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేస్తే మీకు సీట్ పోతుంది. సో ఇట్లా మీరైతే ఫేజ్ 2 కి కట్ ఆఫ్ చూసుకోండి. ఇప్పుడు సపోజ్ వీళ్ళందరూ జాయిన్ అయిపోతే ఈ కాలేజీలో సీట్స్ ఉండవు. ఇక ఎవరైతే ఈ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వని వాళ్ళు, సీట్స్ ఫిల్ అవ్వని వాళ్ళు, అవి మాత్రం మనకు డిస్ప్లేలో కనిపిస్తాయి. డిస్ప్లే మీన్స్ మీరు ఫేజ్ 2 లో ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు మనకు సీట్స్ ఏమో తక్కువ ఉన్నాయి, కాకపోతే ఫిల్ చేయడం ఒక 2-3 స్టూడెంట్స్ ని ఎక్కువ ఫిల్ చేస్తారంటే అవి ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎక్కువ ఫిల్ చేస్తారు. ఇక్కడ చూడండి ఓసీఈలో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక 20 సీట్స్ ఉన్నాయి, అప్పుడు 22 స్టూడెంట్స్ ని వాళ్ళు తీసుకుంటారు. 10% ఆఫ్ ద ఎక్స్ట్రా సీట్స్ అంటే 30 అనుకుంటే ఒక 3 సీట్స్, 20 అనుకుంటే ఒక 2 సీట్స్, 10 అనుకుంటే ఒక 1 సీట్ ఎక్స్ట్రా కనిపిస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఈ విధంగా మీరు అన్ని చూసుకోవచ్చు. ఈ కాలేజెస్ అన్ని మీకు జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ విఎన్ఆర్ విజిఐటి అనుకున్నారు. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అని టైప్ చేయండి, విజ్ఞాన్ జ్యోతి అని. మీకు నచ్చిన కాలేజెస్ చూడండి, వాసవి కావచ్చు, విఎన్ఆర్ విజిఐటి ఇట్లా. సో మీరైతే అన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు విఎన్ఆర్ విజిఐటి స్ట్రక్చర్ చూడండి, స్ట్రక్చర్ చూస్తే మొత్తం పీజీ సెట్ వాళ్ళని తీసుకున్నారు. సో ఇట్లా మీరు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకు వెబ్సైట్ లో మీరు కాలేజ్ లిస్ట్ అయితే చూసుకోవచ్చు అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద గైడెన్స్ అయితే తీసుకోవచ్చు. సో మీరు ఈ లింక్ ద్వారా మీరు అయితే అన్ని చూసుకోవచ్చు వెబ్సైట్ లోనే ఉంటాయి. సో ఫేజ్ 2 అయితే మనకు ఆగస్టు 10 తర్వాత ఉంటుంది. మోస్ట్లీ మన కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఎవరికైనా గైడెన్స్ కావాలంటే సో కింద డిస్క్రిప్షన్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో 100 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ కింద ఈమెయిల్ సర్వీస్ మనకి పీజీ సెట్ వెబ్సైట్ లోనే ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. దాని ద్వారా మీరు ఇన్కమ్ అప్డేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు కట్ ఆఫ్ చూసుకొని ఫేజ్ 2 కి అయితే కొద్దిగా ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై అండి. ఎక్కువ కాలేజ్ పెట్టినా వస్తలేదంటే మీ ర్యాంక్ పెద్దగా ఉండడం వల్ల. సో మీరు అన్ని చూస్తున్నారు కదా, అన్ని 1000 బిలోనే ఉన్నాయి. ఎక్కడ కూడా 1000 ఎబో లేవు. టాప్ కాలేజెస్ లో, చిన్న కాలేజెస్ లో ఉంటాయి, కాకపోతే అవి కూడా మీరు ఎక్కువ పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు అయితే వెబ్ ఆప్షన్స్ చూసుకొని కట్ ఆఫ్స్, సో దట్ మీరు వెబ్ ఆప్షన్ ఫేజ్ 2 కి ఎట్లా పెట్టుకోవాలి, ఎన్ని కాలేజ్ పెట్టుకోవాలి మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ షీట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.